హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 14th మే ఇవాళ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, వైట్లీ అవార్డ్స్. సో దీన్నే గ్రీన్ ఆస్కార్ అవార్డ్ అని కూడా పిలుస్తారు. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వైట్లీ అవార్డ్ని ఈ సంవత్సరం నుక్లుఫోమ్ అనే భారతీయునికి లభించింది. నుక్లుఫోమ్ ఇతను నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన అతను. మొట్టమొదటిసారిగా వైట్లీ అవార్డు ఒక భారతీయునికి లభించింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్ ఇండియన్ అచీవ్డ్ వైట్లీ అవార్డ్. సో 2021 వైట్లీ అవార్డుని గెలుచుకున్నది ఎవరు? నుక్లుఫోమ్ ఆఫ్ నాగాలాండ్. ఈ వైట్లీ అవార్డుని ఎవరు ప్రదానం చేస్తారు అంటే వైట్లీ ఫండ్ ఫర్ నేచర్. సో వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ అవార్డుని ప్రదానం చేస్తారనమాట. ఎవరైతే డిస్టింగ్విష్డ్ అచీవ్మెంట్స్ చేసి ఉంటారో గ్రౌండ్ లెవెల్లో అలాంటి వాళ్ళ కోసం వైట్లీ అవార్డ్స్ని వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నుక్లుఫోమ్ అనే అతను నాగాల్యాండ్లో ఫాల్కన్ మ్యాన్ ఆఫ్ నాగాలాండ్ కూడా పిలువబడ్డాడు. మనకు తెలుసు అముర్ ఫాల్కన్ అనే బర్డ్ గురించి. సో అముర్ ఫాల్కన్ మ్యాన్ ఆఫ్ నాగాలాండ్ అని కూడా నుక్లుఫోమ్ని పిలుస్తారు. సో ఆయన బయోడైవర్సిటీ పీస్ కారిడార్ను కూడా ఎస్టాబ్లిష్ చేశాడు నాగాలాండ్లో. ఈ ప్రైజ్కి 40,000 pounds క్యాష్ అవార్డు ఉంటుంది. సో 40,000 pounds క్యాష్ అవార్డు ఉంటుంది. ఇది ఎందుకోసం అంటే గ్రాస్ రూట్ లెవెల్ కన్జర్వేషన్ లీడర్స్ని, అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటువంటి, కింది స్థాయిలో వర్క్ చేసేటువంటి నిజమైన పర్యావరణ పరిరక్షణ యాక్టివిస్టులను రికగ్నైజ్ చేయడం కోసం ఈ వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ అవార్డుని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నుక్లుఫోమ్ని అముర్ ఫాల్కన్ మ్యాన్ ఆఫ్ నాగాలాండ్గా వర్ణిస్తారు. ఎందుకంటే ఈయన అముర్ ఫాల్కన్ని సంరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు కాబట్టి. అముర్ ఫాల్కన్ అంటే ఏంటి? ఇది సైబీరియాలో ఉన్నటువంటి బర్డ్ అనమాట. ఇది నార్థన్ చైనా అండ్ సైబీరియాలో బ్రీడింగ్ చేస్తుంది, అంటే అక్కడ తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. సో తర్వాత వింటర్లో ఇది మైగ్రేట్ అవుతుంది. వింటర్లో మైగ్రేట్ అవుతూ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యంగా నాగాలాండ్లో ల్యాండ్ అయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి అరేబియన్ సీ ద్వారా వెళ్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అముర్ ఫాల్కన్ బర్డ్ని ఇండియాలో దాదాపు ప్రతి సంవత్సరం 14,000 బర్డ్స్ని వేటాడుతున్నారు లేదా చంపేస్తున్నారు. దీనివల్ల అముర్ ఫాల్కన్ బర్డ్లు అంతరించిపోతాయి కాబట్టి అముర్ ఫాల్కన్ బర్డ్ని సంరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రపంచంలో అముర్ ఫాల్కన్ బర్డ్ యొక్క స్టేటస్ చూస్తే దీని యొక్క IUCN స్టేటస్ వచ్చి లీస్ట్ కన్సర్న్, అంటే మంచి నంబర్సే ఉన్నాయి IUCN ప్రకారం. బట్ వీటిని చంపుకుంటూ వెళ్తే అంతరించిపోతాయి కాబట్టి మనం వాటిని ఎలాగైనా సంరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వాటర్ బాడీస్లో, నీళ్ళల్లో, సముద్రంలో ఈ మధ్య ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువ అవడం వల్ల కూడా చాలా బర్డ్స్ చనిపోతున్నాయి. వాటిల్లో అముర్ ఫాల్కన్ బర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఈ అముర్ ఫాల్కన్ బర్డ్ని సంరక్షించడం కోసం పాటుపడిన వాళ్ళలో ఒకడైనటువంటి నుక్లుఫోమ్ ఈయన్ని అముర్ ఫాల్కన్ మ్యాన్ ఆఫ్ నాగాలాండ్గా కూడా అభివర్ణిస్తారు. సో హీ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ టు రికగ్నైజ్ త్రూ వైట్లీ అవార్డ్. అంటే ఇంతవరకు ఇండియన్స్కి ఎవరికి రాలేదు ఈ వైట్లీ అవార్డ్. ఫస్ట్ టైం నుక్లుఫోమ్ అనే నాగాలాండ్కి చెందినటువంటి భారతీయునికి వైట్లీ అవార్డ్ వచ్చింది 2021. ఇప్పుడు మనం IUCN గురించి మాట్లాడాం కదా. IUCN రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్ స్టేట్లో అముర్ ఫాల్కన్ ఉందని చెప్పి. వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ IUCN? గ్లాండ్. సో IUCN హెడ్ క్వార్టర్స్ గ్లాండ్, స్విట్జర్లాండ్. సో గ్లాండ్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ న్యూస్ ఐటమ్, స్పుత్నిక్ V షాట్స్ టు బి అవైలబుల్ ఇన్ ఇండియా నెక్స్ట్ వీక్. స్పుత్నిక్ Vకి మనకు తెలుసు లాస్ట్ మంతే ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఇండియాలో ప్రొడ్యూస్ చేసి ఇండియాలో వ్యాక్సినేషన్ వేయడం కోసం. నెక్స్ట్ వీక్ నుంచి అవైలబుల్గా ఉంటాయి ఈ టీకాలు అని చెప్తున్నారు. సో వ్యాక్సినేషన్ స్పుత్నిక్ V ద్వారా నెక్స్ట్ వీక్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇది అనౌన్స్ చేసింది ఎవరు అంటే మన నీతి ఆయోగ్ మెంబర్ అయినటువంటి VK పాల్. సో VK పాల్ ఈయన నీతి ఆయోగ్ హెల్త్ రిలేటెడ్ మెంబర్ అనమాట. సో జనరల్గా నీతి ఆయోగ్లో ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, అందులో హెల్త్ ఎక్స్పర్ట్ అయినటువంటి VK పాల్ నీతి ఆయోగ్ మెంబర్గా ఉన్నాడు. ఈయన అనౌన్స్ చేశాడు స్పుత్నిక్ V నెక్స్ట్ వీక్ నుంచి ఇండియాలో అవైలబుల్గా ఉంటుందని. అంతేకాకుండా ఈయన ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ చేశాడు. ఇండియాలో టీకా సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల అందరికీ టీకాలు అందట్లేదు. మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా చూసాం. ఓన్లీ 10%, అరౌండ్ 10% మెంబర్స్కి మాత్రమే అట్లీస్ట్ 1 డోస్ టీకా లేదా 1 డోస్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఫైజర్, మోడర్నా, జాన్సన్ కంపెనీస్తో కూడా టచ్లో ఉన్నాము, మేము వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నామని చెప్పి VK పాల్ అనౌన్స్ చేశాడు. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఆ కంపెనీస్తో వాళ్ళ టీకాలు ఇండియాలోకి తీసుకురావడం కోసం
చర్చలు జరుపుతోందని చెప్తున్నాడు. రకరకాల వ్యాక్సినేషన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇండియాలో జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ అనమాట. సో అదేవిధంగా మనకు తెలుసు కోవాక్సిన్ డెవలప్డ్ బై భారత్ బయోటెక్, కోవిషీల్డ్ డెవలప్డ్ బై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. జనరల్గా ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా, బట్ ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనమాట. ఫైజర్ కంపెనీ డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్, ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. అదేవిధంగా మోడర్నా వ్యాక్సిన్ కూడా ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్. జాన్సన్ అండ్ జాన్సన్ అనే వ్యాక్సిన్ ఇది వెక్టార్ బేస్డ్ వ్యాక్సిన్ అనమాట. మన ఇండియాలో కోవిషీల్డ్ మనం వాడుతుంది కూడా వెక్టార్ బేస్డ్ వ్యాక్సిన్. ఇండియాలో ఉన్నటువంటి కోవిషీల్డ్ అయితే చింపాంజీలో ఉన్నటువంటి అడినో వైరస్లో కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ను ఇంజెక్ట్ చేసి తయారు చేస్తారనమాట. ఎప్పుడైతే కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ మన బ్లడ్లోకి వెళ్ళిందో మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. అది మన కోవిషీల్డ్ యొక్క మెకానిజం. అదే జాన్సన్ అండ్ జాన్సన్లో కూడా ఒక అడినో వైరస్ యొక్క డిఎన్ఏని మాడిఫై చేసి కరోనా వైరస్ యొక్క ఒక పార్ట్ని రికగ్నైజ్ చేసే విధంగా చేస్తారు. సో అది మన బ్లడ్లోకి వెళ్ళినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. సో ఫైజర్ డెవలప్ చేసింది ఎవరు? ఫైజర్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది ఫైజర్ అండ్ బయోన్టెక్ కంపెనీస్ అనమాట. సో ఈ ఫైజర్ అండ్ బయోన్టెక్ కంపెనీస్, బయోన్టెక్ కంపెనీ జర్మన్ కంపెనీ, ఫైజర్ ఇస్ అన్ అమెరికన్ కంపెనీ, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కూడా అమెరికన్ కంపెనీస్. ఈయన ఏం చెప్పాడంటే వీకే పాల్, చాలామంది ఇండియన్ గవర్నమెంట్ని ఆరోపిస్తున్నారు కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఓన్లీ భారత్ బయోటెక్కే ఎందుకు ఇవ్వాలి, వేరే కంపెనీస్కి కూడా దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా, సాంకేతికతను బదిలీ చేయొచ్చు కదా, ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, వై డోంట్ యూ ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ ఆఫ్ డెవలపింగ్ కోవాక్సిన్ వ్యాక్సినేషన్ అని చెప్పి అడుగుతున్నారు. సాంకేతికతను బదిలీ చేయడానికి భారత్ బయోటెక్ కంపెనీ సిద్ధంగా ఉంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఈజీ కాదు. ఊరికే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తే క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి, ప్రజల యొక్క ఆరోగ్యం సందిగ్ధంలో పడుతుంది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వ్యాక్సిన్ల యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయాలి. అవి క్వాలిటీ వ్యాక్సిన్స్ రాకపోతే ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతిని చనిపోయే ప్రమాదాలు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఆ సాంకేతిక నైపుణ్యం, ఆ టెక్నాలజీ, ఆ క్యాలిబర్ ఉన్నటువంటి కంపెనీస్, ఎప్పటి నుంచో వాటిలో అనుభవం ఉన్న కంపెనీస్ మాత్రమే చేయాలి. కాబట్టి వీటిని అంత ఈజీగా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు కాబట్టి ఆగుతుంది. అంతే తప్ప ఎవరైనా రెడీగా ఉంటే ఇండస్ట్రియలిస్ట్ ముందుకొచ్చి కోవాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్పి వీకే పాల్ అనౌన్స్ చేశాడనమాట. సో ఇక్కడ ఈయన ఇంకో మాట ఏం మాట్లాడాడంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి. మనం ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తున్నాం. సో గ్లోబల్గా వ్యాక్సిన్స్ ఉన్నటువంటి కంపెనీలు ఐపీఆర్ నుంచి వేవర్ ఇవ్వాలి, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ వాళ్ళే పేటెంట్లు పెట్టుకోకుండా వాటిని సాంకేతికత బదిలీ చేయడానికి ఒప్పుకోవాలి అని చెప్పి అన్ని దేశాలు డబ్ల్యూటీఓని కోరుతున్నాయి. ముఖ్యంగా ఇనిషియేట్ చేసింది ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా అనమాట. మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ సౌత్ ఆఫ్రికా కలిసి ఇనిషియేట్ చేశాయి. అమెరికా, రష్యా ఒప్పుకున్నాయి కూడా ఐపీఆర్ వేవర్ గురించి. జర్మనీ మాత్రం అడ్డు చెప్పింది. అసలు ఈ ఐపీఆర్ అంటే ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏదైనా ఒక క్రియేషన్, ఒక ప్రొడక్ట్ కావచ్చు, లేదా ఒక ప్రాసెస్ కావచ్చు, లేదా ఒక రైటింగ్ కావచ్చు, ఒక కోడ్ కావచ్చు, ఏదైనా ఒక క్రియేషన్ని ఒక హక్కు కింద చేర్చడాన్ని, అంటే ఆ క్రియేటర్స్కి మాత్రమే వాటిని తర్వాత అమ్ముకోవడానికి లేదా క్రియేట్ చేయడానికి హక్కులు ఉంటాయి. దాన్నే ఐపీఆర్ అంటారనమాట, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంటే ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు డిస్కస్ చేయబడింది అంటే ఉరుగ్వే రౌండ్ ఆఫ్ జిఏటిటి. డబ్ల్యూటీఓ ఫామ్ అవ్వక మునుపు జిఏటిటిగా ఉండేది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ దాని పేరు. సో జిఏటిటిగా ఉండేది. అప్పుడు ఉరుగ్వేలో జరిగినటువంటి సమావేశంలో ట్రిప్స్ గురించిన ప్రస్తావన మొట్టమొదటిసారి వచ్చింది. ఆ తర్వాత డబ్ల్యూటీఓ కూడా ట్రిప్స్ని కంటిన్యూ చేసింది, దాని ప్రాసెస్ని కంటిన్యూ చేసింది. ఈ ట్రిప్స్ ప్రకారం కాపీ రైట్స్కి అయితే దాదాపు 50 సంవత్సరాలు ఆథర్స్కి రైట్స్ ఉంటాయి, వాళ్ళ క్రియేషన్ మీద లేదా వాళ్ళ రచనల మీద. అంతేకాకుండా పేటెంట్స్ అయితే అంటే టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ని పేటెంట్స్కి తీసుకుంటారు. సో అంటే పేటెంట్స్ ఎవరికి ఇస్తారంటే సాంకేతికంగా ఎవరైనా ఇన్వెన్షన్ చేస్తే వాటికి పేటెంట్స్ ఇస్తారు, అంటే ఆ ప్రోడక్ట్కి కానీ లేదా ప్రాసెస్ కానీ. ఇప్పుడు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా ఒక పేటెంట్ ఉంటుంది. సో ఈ పేటెంట్స్ అయితే దాదాపు 20 years పేటెంట్ ఉంటుంది, అంటే 20 years ఆ కంపెనీ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇలా పేటెంట్స్ 50 years 20 years ఇలా ఇస్తారు అంటే
ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేదా ఒక ప్రాసెస్ని డెవలప్ చేయడానికి దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. సో అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు తర్వాత వాటిని అమ్ముకోవడం ద్వారా ఆ ఇన్వెస్ట్మెంట్ని తిరిగి రాబట్టుకోవాలనుకుంటారు ఎవరైనా, నష్టపోవాలనుకోరు. కాబట్టి వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాపాడడం కోసం ఈ ట్రిప్స్ అనే అగ్రిమెంటు చేశారనమాట WTOలో. కాకపోతే తర్వాత దోహా డిక్లరేషన్, దోహాలో జరిగినటువంటి WTO సమ్మిట్లో దోహా డిక్లరేషన్లో, దోహా తెలుసు మనకు ఖతార్ యొక్క క్యాపిటల్. సో దోహా డిక్లరేషన్లో WTO క్లియర్గా ఏం చెప్పిందంటే ట్రిప్స్ అనేది అందరికీ ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఏదైనా అత్యవసరమైన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ అందుబాటులోకి తేవడం కోసం ట్రిప్స్ అగ్రిమెంట్ ఉంది. కాబట్టి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేదా మెడిసిన్స్ కొరత ఏర్పడినప్పుడు కంపల్సరీ లైసెన్సెస్ ఇచ్చి ఆయా గవర్నమెంట్లు ప్రజలను ఆదుకోవచ్చు అని చెప్పి దోహా డిక్లరేషన్లో చెప్పిందనమాట. అంటే సపోజ్ ఏదైనా ఒక క్యాన్సర్ మెడిసిన్ లేదా ఎయిడ్స్కి సంబంధించిన మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఈ పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి ఒరిజినల్ ఓనర్స్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మితే వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్తో అమ్ముతుంటారు, ఎందుకంటే వాళ్ళ R&D ఇన్వెస్ట్మెంట్ కూడా రాబట్టుకోవడం కోసం. సో అంతంత ప్రైసెస్ ఆ దేశం యొక్క ప్రజలు అఫోర్డ్ చేయలేరు. ఒక్కొక్కసారి ఏదైనా ఒక కంపెనీకే పేటెంట్ ఉంటే వాళ్ళు మాత్రమే ప్రొడ్యూస్ చేయడం వల్ల దేశంలో కావాల్సినటువంటి సరఫరా అంటే సపోజ్ దేశంలో 2 lakh డోసెస్ అవసరమైతే అంత ఒక కంపెనీ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయలేదన్నమాట. అంటే దేశంలో కావాల్సినంత మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోయినప్పుడు లేదా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రజలు ఆ అమౌంట్ని అఫోర్డ్ చేయలేరు అనుకున్నప్పుడు కంపల్సరీ లైసెన్సెస్ ఇవ్వచ్చు. అంటే ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీకి గవర్నమెంట్ తరపున లైసెన్స్ ఇచ్చి వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో దానికి కూడా అలో చేసింది WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అలో చేసింది. అంతేకాకుండా ఈ కంపల్సరీ లైసెన్సెస్ ఇవ్వడానికి ఎలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ లైసెన్స్ ఇవ్వాలో, ఎలాంటి సిచ్యువేషన్లో నేషనల్ ఎమర్జెన్సీ లేదా హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకుని కంపల్సరీ లైసెన్సెస్ ఇవ్వాలో ఆయా దేశాలు నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్పిందనమాట. సో మన దేశంలో పేటెంట్స్కి సంబంధించినటువంటి యాక్ట్ వెరీ ఇంపార్టెంట్, పేటెంట్స్ యాక్ట్ 1970. మొన్న సుప్రీంకోర్టుకు సెంట్రల్ గవర్నమెంట్ 218 పేజీల అఫిడవిట్ని సబ్మిట్ చేసిందని మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ అఫిడవిట్లో కూడా చెప్పింది నిజానికి గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికాతో కలిసి IPR వేవర్ కోసం అడిగింది. కానీ అదే క్వశ్చన్ సుప్రీంకోర్టు అడిగినప్పుడు మన గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే IPR వేవర్ కోసం మనం ఇప్పుడు మాట్లాడితే ఫారిన్ వ్యాక్సిన్స్ ఇండియాలోకి రావడానికి ఇబ్బంది పడతాయి, వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి ఆటంకం కలుగుతుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టుకోలేమేమో అన్న ఉద్దేశంతో ఫారిన్ వ్యాక్సిన్స్ ఈ టైంలో ఇండియాకి రావడానికి ఇబ్బంది పడతాయి. సో ఈ టైంలో కనుక మనం ఫారిన్ వ్యాక్సిన్స్ని యాక్సెస్ చేయలేకపోతే మన భారతదేశంలో ఉన్న అందరికీ టీకాలు ఇవ్వడం సాధ్యపడదు. కాబట్టి ఈ టైంలో మనం కంపల్సరీ లైసెన్స్ గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి ముడి సరుకులు, ఇన్పుట్స్ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ సబ్మిట్ చేసిందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పాయింట్స్ మీకు APPSC Group 1 కానీ లేదా UPSCలో కూడా బాగా యూజ్ అవుతాయి. వ్యాక్సిన్స్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, కోవిషీల్డ్ సెకండ్ డోస్ని 12 లేదా 16 వారాల తర్వాత తీసుకోవాలి అని చెప్పి మన గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. జనరల్గా ఇంతకుముందు ఇది ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి గ్యాప్ 6 to 8 వీక్స్ ఉండేది, 6 నుంచి 8 వారాల గ్యాప్ ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు డబల్ చేశారు, 12 నుంచి 16 వారాల గ్యాప్ తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి. ఇది కోవిషీల్డ్కి. కానీ కోవాక్సిన్కి ఎటువంటి మార్పు లేదు. కోవాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు 4 నుంచి 6 వారాల తర్వాత మాత్రమే సెకండ్ డోస్ వేసుకోవాలి, అంతకుమించి డిలే చేస్తే అనుకున్న ఫలితాలు రావు. ఫస్ట్ డోస్ వేసుకున్న 4 to 6 వీక్స్ తర్వాత కోవాక్సిన్ వేసుకుంటే ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కరోనా వైరస్ నుంచి, COVID-19 నుంచి ప్రొటెక్షన్ ఎక్కువ లభించేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని రికమెండ్ చేసింది 12 to 16 వీక్స్కి ఎక్స్టెండ్ చేయాలని రికమెండ్ చేసింది ఎవరంటే కోవిడ్ వర్కింగ్ గ్రూప్. ఈ కోవిడ్ వర్కింగ్ గ్రూప్ యొక్క చైర్మన్ ఎవరు అని అడిగే అవకాశం ఉంది. సో కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అరోరా. సో ఈయన ఆధ్వర్యంలోని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేసింది. యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్సే రికమెండ్ చేసింది. ఇది WHO కూడా యాక్సెప్ట్ చేసిందని చెప్పి ఆ వర్కింగ్ గ్రూప్ చెప్పింది. సో దీన్ని అప్రూవ్ చేసింది నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ COVID-19. దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే VK పాల్, నీతి ఆయోగ్ హెల్త్ మెంబర్ అని మనం మాట్లాడుకున్నాం కదా. VK పాల్ is the chairman of National Expert Group on Vaccine Administration for COVID-19.
సో ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకోవాలంటే గ్యాప్ 12 to 16 వీక్స్ వరకు ఉండొచ్చు. వైన్యార్డ్ విండ్ ప్రాజెక్ట్. సో వైన్యార్డ్ విండ్ ప్రాజెక్ట్ అనేది అమెరికా అప్రూవ్ చేసింది. ఇంతకుముందు ఎప్పటి నుంచో ఇది అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. ట్రంప్ గవర్నమెంట్ చాలాసార్లు అప్రూవల్స్ ఇవ్వలేదు. ఇప్పుడున్నటువంటి జో బైడెన్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది వైన్యార్డ్ విండ్ ప్రాజెక్ట్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ ఓషన్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. ఇందులోంచి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీని అమెరికా ప్రజల కోసం అందించడం కోసం సముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో 6 feet వరకు, 6 అడుగుల లోపల వరకు కేబుల్స్ లే చేశారనమాట. అంటే ఇక్కడ నుంచి కేబుల్స్ తీర ప్రాంతం వరకు ఉంటాయి. సో అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ హౌస్ హోల్డ్స్కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ వైన్యార్డ్ విండ్ ప్రాజెక్ట్. ఇది మెసాచ్యూసెట్స్ నుంచి, సో ఇది మెసాచ్యూసెట్స్ తీర ప్రాంతంలో ఉంటుంది. మీకు మెసాచ్యూసెట్స్ తెలుసు, MIT, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అబ్దుల్ కలాం గారి గురించి చదివేటప్పుడు మీరు తెలుసుకుని ఉంటారు. మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో ఉంటుంది. సో ఈ వైన్యార్డ్ విండ్ ప్రాజెక్ట్ ఇది ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్. దాదాపు 4 lakh హోమ్స్కి, 4 లక్షల ఇళ్ళకి పవర్ సప్లై ఉంటుంది. 800 megawatts కెపాసిటీ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది 800 megawatts కెపాసిటీ ఉన్నటువంటి విండ్ ప్రాజెక్ట్ అనమాట. ఇందులో 84 టర్బైన్స్ ఉంటాయి. ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది. ఇది కోస్ట్ నుంచి 12 nautical miles ఉంటుంది. మాతాస్ వైన్యార్డ్ కోస్ట్ నుంచి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది మాతాస్ వైన్యార్డ్. ఇది అమెరికా. సో అమెరికాలో కోస్ట్లో ఉన్నటువంటి మాతాస్ వైన్యార్డ్ నుంచి 12 nautical miles దూరంలో ఇక్కడ వైన్యార్డ్ విండ్ ప్రాజెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. సో అంతేకాకుండా 2023 లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఎలక్ట్రిసిటీ డెలివరీ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో వైన్యార్డ్ విండ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని అడిగే అవకాశం ఉంది. ఇది ఏ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది అట్లాంటిక్ ఓషన్లో స్టార్ట్ చేస్తున్నటువంటి విండ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ పసిఫిక్ ఫుట్బాల్ ఫిష్. ఈ పసిఫిక్ ఫుట్బాల్ ఫిష్ అనేది కాలిఫోర్నియా సముద్ర తీరంలో, కాలిఫోర్నియా కోస్ట్లో కనిపెట్టారు. ఇది బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూపించినట్టు బ్లాక్ కలర్లో ఉంటుంది. సో కాలిఫోర్నియా కోస్ట్లో ఇది దొరికింది. దీన్నే మాన్స్టర్ లుకింగ్ ఫిష్ అని కూడా అన్నారు. మాన్స్టర్ లుకింగ్ ఫిష్. ఇది IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్ అనమాట. సో IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్. ఇది కాలిఫోర్నియా బీచ్లో దొరికింది. ఇది బ్లాక్ ఇన్ కలర్ ఉంటుంది. దీన్నే మాన్స్టర్ లుకింగ్ ఫిష్ అని కూడా అంటారు. ప్రధానమంత్రి మోడీ 8th installment ఆఫ్ PM కిసాన్ని రిలీజ్ చేశారు. సో PM మోడీ టు రిలీజ్ 8th installment ఆఫ్ PM కిసాన్, అది ఇవాళ రిలీజ్ చేశారు. సో PM కిసాన్లో 6,000 రూపాయలు అందరికీ ఇస్తారు ప్రతి సంవత్సరానికి. అందరికీ అంటే అర్హులైనటువంటి రైతులకు ఇస్తారు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో అది 8th installmentని 19,000 crore రూపీస్ ఫండ్తో 9.5 అంటే 9,50,00,000 రైతు కుటుంబాలకు విడుదల చేశారనమాట. 19,000 కోట్ల రూపాయలు మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో PM కిసాన్ని వైఎస్ఆర్ రైతు భరోసాని కలిపి మన రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది కూడా నిన్న ట్రాన్స్ఫర్ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. 3వ సంవత్సరం మన ఏపీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం 3,929 కోట్ల రూపాయలు. ఈ విడతకి 3,929 కోట్ల రూపాయలు అర్హులైనటువంటి ఫార్మర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. 52,38,000 ఫార్మర్స్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ఇన్స్టాల్మెంట్లో 7,500 ట్రాన్స్ఫర్ చేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. మొత్తం మన ఏపీ గవర్నమెంట్ ప్లస్ PM మోడీ కిసాన్ స్కీమ్ కలిపి 13,500 ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అందులో ఏపీ గవర్నమెంట్ 7,500 ఇస్తే PM కిసాన్లో మనకు తెలుసు 6,000. సో ఈ 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. PM కిసాన్ నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా కింద మన ఏపీ గవర్నమెంట్ 7,500 ఇస్తుంది. మొత్తం ఒక సంవత్సరానికి ఒక రైతు కుటుంబానికి 13,500 రూపాయలు వస్తుందన్నమాట. ఈ 13,500 రూపాయలను విడతల వారీగా ఇస్తారు. 3 విడతలుగా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేలో ఇస్తారు, ఖరీఫ్ సీజన్కి ఇస్తారు. రబీ సీజన్కి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అక్టోబర్లో ఇస్తారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ మన సంక్రాంతి టైంలో జనవరిలో ఇస్తారనమాట. 3 installments. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విల్ బీ ఇన్ మే, సెకండ్ విల్ బీ ఇన్ అక్టోబర్, థర్డ్ ఇస్ ఇన్ జనవరి. సో PM కిసాన్ గురించి మనం చూద్దాం. సో మనం ఏదైనా న్యూస్ ఐటమ్ చూసినప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటే, ఇంపార్టెంట్ స్టాటిక్ కాన్సెప్ట్స్ ఉంటే కనుక వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేస్తున్నాను. దయచేసి వీటిని మీరు నోట్ చేసుకోవడం కానీ జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఏవైతే న్యూస్లో ఉంటున్నాయో
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు లేదా యూపీఎస్సీ కావచ్చు, ఏవైతే న్యూస్లో ఉంటున్నాయో వాటికి సంబంధించినటువంటి స్టాటిక్కే అడగడం జరుగుతుంది. కాబట్టి మనం స్టాటిక్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం ఎక్కడ వీలైతే అక్కడ. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దిస్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను నెక్స్ట్ స్లైడ్లో ప్రొవైడ్ చేశాను, మీరు వరీ అవ్వద్దండి, నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఎప్పుడైనా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంటర్ స్టేటు ఇద్దరు కలిసి ఫండింగ్ చేస్తాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే కంప్లీట్గా సెంటరే, 100% ఫండింగ్ సెంటరే చేస్తుందన్నమాట. సో 100% ఫండింగ్ సెంటర్ నుంచి ఉంటుంది పిఎం కిసాన్ స్కీమ్కి, అందుకే దీన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఏదంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ. ఇందాక చూసాం 6,000 ఒక సంవత్సరానికి పిఎం కిసాన్ కింద 3 ఇన్స్టాల్మెంట్లో వస్తుంది. జనరల్గా ఇక్కడ మీకు ఒక డిఫరెన్స్ ఉంది పిఎం కిసాన్కి వైఎస్ఆర్ రైతు భరోసాకి. పిఎం కిసాన్ ఓన్లీ ఫర్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్, భూములు ఉన్నటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ వస్తుంది. వాళ్ళకు ఎంత భూమి ఉందన్నది సంబంధం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ల్యాండ్ హోల్డింగ్ భూములు ఉన్నటువంటి అందరికీ కూడా పిఎం కిసాన్ వస్తుంది. కానీ రైతు భరోసా భూములు ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా టెనెంట్ ఫార్మర్స్ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందినటువంటి టెనెంట్ ఫార్మర్స్కి కూడా, అంటే కౌలు రైతులకు కూడా అందుతుందన్నమాట. వాళ్ళు దానికి కావాల్సినటువంటి కౌలు రైతుల కార్డులు పొందాల్సి ఉంటుంది. టెనెంట్ కార్డ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో కౌలు రైతులకు కూడా వచ్చేది ఏంటి అంటే వైఎస్ఆర్ రైతు భరోసా. టెనెంట్ ఫార్మర్స్కి పిఎం కిసాన్ రాదు, వెరీ ఇంపార్టెంట్. సో అసలు ఈ పిఎం కిసాన్ కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ ఎందుకు ఇస్తారు అంటే, రైతులకు ఒక పంట వేయాలి అంటే విత్తనాలు తెచ్చుకోవడం కానీ, ఎరువుల కోసం కానీ, లేకపోతే యంత్రాల ద్వారా సేద్యానికి కానీ రకరకాల అవసరాల కోసం డబ్బు అవసరమవుతుంది, పెట్టుబడి అవసరమవుతుంది. ఆ పెట్టుబడి కోసం సహాయంగా ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ అనమాట ఇది. ఇట్ ఇంటెండ్స్ టు సప్లిమెంట్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సన్నకారు రైతుల కోసం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం అనమాట ఇది. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం, పెట్టుబడి కోసం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం. మరి ఎవరికి ఇవ్వాలి అన్నదాన్ని ఆ స్టేట్ గవర్నమెంట్ లేదా ఆ యూనియన్ టెరిటరీనే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ లబ్ధిదారులను డిసైడ్ చేయదు. లబ్ధిదారులను డిసైడ్ చేసేది, పిఎం కిసాన్లో లబ్ధిదారులను డిసైడ్ చేసేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క ప్రభుత్వాలు. సో ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇచ్చాను. ఇందులో కూడా కొన్ని పాయింట్స్ ఇంతకుముందు స్లైడ్లో కవర్ కానీ ఉన్నాయి, ఒకసారి గమనించండి. పిఎం కిసాన్ని మొట్టమొదటి ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 డిసెంబర్ 2018లో స్టార్ట్ చేశారు. ఇది ఇందాక చూసాం, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రతి సంవత్సరం 6,000 రూపీస్ 3 వాయిదాల రూపంలో అందిస్తారు. పిఎం కిసాన్ పొందాలంటే ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని రూల్స్ మళ్ళీ పాస్ చేశారు. ఆ రూల్స్లో ఏముందంటే, ఆ పొలము రైతు పేరు మీద మాత్రమే ఉండాలి. అంతేకాకుండా ఆ బ్యాంక్ అకౌంట్, రైతుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఖచ్చితంగా ఆధార్కు లింక్ అయి ఉండాలి. సో ఈ రూల్స్ లేటెస్ట్ రూల్స్ అనమాట, లాస్ట్ మంత్ లేదా 2 months బ్యాక్ వచ్చినటువంటి రూల్స్. అంతేకాకుండా మనం ఇందాక డిస్కస్ చేసినట్టు టెనెంట్ ఫార్మర్స్కి, కౌలు రైతులకి పిఎం కిసాన్ వర్తించదు, కానీ రైతు భరోసా వర్తిస్తుంది. సుప్రీంకోర్టు లాంచ్డ్ అన్ యాప్ టు వ్యూ ప్రొసీడింగ్స్. సుప్రీంకోర్టు రోజువారీ జరిగేటువంటి విచారణలను ఆన్లైన్లో లైవ్లో చూడడం కోసం ఒక యాప్ను రిలీజ్ చేసింది. ఇది కేవలం జర్నలిస్టుల కోసం రిలీజ్ చేసింది. ఇక ముందు కూడా మొత్తం ప్రొసీడింగ్స్ని, సుప్రీంకోర్టులో జరిగేటువంటి మొత్తం ప్రొసీడింగ్స్ని లైవ్లో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము అందరికీ. దీనివల్ల జ్యుడిషియరీ యొక్క, న్యాయ వ్యవస్థ యొక్క ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఇంప్రూవ్ అవుతుంది. సో మేము ఎప్పుడూ దానికి అనుకూలంగానే ఉంటాము అని చెప్పి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎవరు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఎన్వి రమణ. సో ఎన్వి రమణ గారు చెప్పారనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ఈ మొబైల్ యాప్ జర్నలిస్టుల కోసం, మీడియా పర్సన్స్ కోసం రిలీజ్ చేశారు. జనరల్గా ఇప్పుడు మీడియా పర్సన్స్ ఏవైతే తీర్పులు కానీ వెలువడుతున్నాయి లేదా విచారణ సాగుతుందో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం లాయర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఆ లాయర్స్ ఇచ్చేటువంటి లింకులను వీళ్ళు యాక్సెస్ చేసి వార్తలను సేకరిస్తున్నారనమాట. సో అది ఎన్వి రమణ గారి దృష్టికి వెళ్ళింది. అందువల్ల ఆయన ఒక యాప్ని రిలీజ్ చేశారు. ఈ యాప్లో వాళ్ళు ఏవైతే సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతుంటాయో వాటిని లైవ్ ప్రొసీడింగ్స్ చూడొచ్చు అనమాట. అంతేకాకుండా సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఇండికేటివ్ నోట్స్ అనేటువంటి ఒక ఫీచర్ని కూడా లాంచ్ చేశారు జస్టిస్ ఎన్వి రమణ. ఈ ఇండికేటివ్ నోట్స్లో ఏముంటుందంటే, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద జడ్జిమెంట్స్ లేదా ఒక గొప్ప గొప్ప తీర్పులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ లాగా బ్రీఫింగ్ ఉంటుంది. అది
సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. దీనివల్ల మీడియా పర్సన్స్ కానీ లేదా సామాన్యులు కానీ ఏవైనా కేసు యొక్క వివరాలు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీన్ని లాంచ్ చేస్తున్నామని చెప్పారనమాట. సో ఇక్కడ మనకందరికీ తెలుసు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ఈయన మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పర్సన్, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సెకండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్నిక కాబడ్డవారు లేదా ఎంపిక కాబడ్డవారు ఎవరంటే జస్టిస్ కోకా సుబ్బారావు గారు. కోకా సుబ్బారావు ఈయన మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్నిక కాబడ్డారు. సో ఇందాక నేను పిఎం కిసాన్ రైతు భరోసా గురించి చెప్పేటప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ చేశాను. ఒకసారి చూడండి. రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మన ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే అక్టోబర్ 15, 2019, అక్టోబర్ 15, 2019లో స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈ రైతు భరోసా స్కీమ్ ద్వారా రైతు భరోసా కేంద్రాలు అనేవి కూడా ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాలు లేదా ఆర్బీకేస్ అని పిలుస్తారు. ఈ రైతు భరోసా కేంద్రాలు మొత్తం ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయంటే 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. హౌ మెనీ ఆర్బీకేస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అడుగుతుంటారు. సో ఇలాంటి ట్రివియల్ ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తొచ్చి ఇప్పుడు ఇది చెప్తున్నాను. సో ఆర్బీకేస్ 10,778 ఉన్నాయి. రైతు భరోసా ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే అక్టోబర్ 15, 2019. అస్సాం ఎన్ఆర్సీ అథారిటీ సీక్స్ రీవెరిఫికేషన్ ఆఫ్ సిటిజన్స్ లిస్ట్. మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫైర్స్లో చూసాం. హిమంత బిశ్వ శర్మ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరు? హిమంత బిశ్వ శర్మ. ఈయన ఇప్పుడున్నటువంటి ఎన్ఆర్సీ ఏదైతే ఉందో అదంతా తప్పులు తడగ్గా ఉంది, దాంట్లో చాలా మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి, దాన్ని మేము ఒప్పుకోవట్లేదు, దాంట్లో మేజర్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి, కేవలం 19 lakhs పీపుల్ మాత్రమే ఎక్స్క్లూడ్ చేశారు, అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ఆర్సీలో ఇప్పుడు ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో వాళ్ళలో కూడా చాలామంది ఫారినర్స్ ఉన్నారు. సో వాళ్ళంతా ఇల్లీగల్గా ఇక్కడ వచ్చి నివాసం ఉంటున్నారు, వాళ్ళను కూడా ఆయా దేశాలకు పంపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, మేము దీనికోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పాడు. సో ఇప్పుడు న్యూస్లో ఆయన చెప్పినట్లుగానే అస్సాం ఎన్ఆర్సీ అథారిటీ వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారనమాట. ఎన్ఆర్సీ గురించి డీటెయిల్డ్గా నేను నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాను. ఒకసారి మీరు చూడకపోతే కనుక అది కంప్లీట్గా చూడండి. ఎన్ఆర్సీ అంటే ఏంటి, ఎన్పిఆర్ అంటే ఏంటి, సెన్సస్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, దానివల్ల ఎందుకు గొడవలు జరిగాయి, అందులో ఉన్న కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా నీట్గా డిస్కస్ చేశాను. దయచేసి ఆ వీడియో చూడకుంటే నిన్నటి కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి ఒకసారి. సో ఇక్కడ బ్రీఫ్గా నేను చెప్పదలుచుకున్నాను. 1951లో ఫస్ట్ టైం అస్సాం యొక్క ఎన్ఆర్సీ చేశారు, కానీ దాన్ని అప్డేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు 2013లో ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ ఆర్డర్స్ ప్రకారమే ఇప్పుడు 2019లో రిలీజ్ చేసినటువంటి ఎన్ఆర్సీ అప్డేటెడ్ డాక్యుమెంట్ అనమాట. సో ఇందులో మొత్తం 3.3 కోట్ల మంది అప్లై చేసుకోగా 19 లక్షల మంది దాంట్లోంచి ఎక్స్క్లూడ్ కాబడ్డారు. అంటే వీళ్ళను ఇల్లీగల్గా ఉంటున్నటువంటి ఫారినర్స్గా రికగ్నైజ్ చేశారనమాట. ఇప్పుడు వీళ్ళ భవితవ్యం ఏంటి అంటే, వీళ్ళు కనుక మేము నిజంగానే ఇండియన్స్ ఫారిన్ నుంచి రాలేదు అని వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఫారినర్స్ ట్రిబ్యునల్ దీన్ని ఆశ్రయించవచ్చు వితిన్ 120 days. ఇది రిలీజ్ చేసినటువంటి వితిన్ 120 daysలో ఫారినర్స్ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ క్లెయిమ్ని వాళ్ళు ముందు పెట్టచ్చు, వాళ్ళ వాదనలు వినిపించవచ్చు అనమాట. టైమ్స్ గ్రూప్ చైర్మన్ ఇందూ జైన్ కన్నుమూత, ఇది జైన్ అండి, ఇందూ జైన్. టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్ మరణించారు. ఈమె టైమ్స్ గ్రూప్కి చైర్పర్సన్గా ఉన్నారు ఇందూ జైన్, వెరీ ఇంపార్టెంట్. ఈమె టైమ్స్ గ్రూప్కి చైర్పర్సన్గా మాత్రమే కాదు, భారతీయ జ్ఞాన్పీఠ్ ఆర్గనైజేషన్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. భారతీయ జ్ఞాన్పీఠ్ ఆర్గనైజేషన్, భారతీయ జ్ఞాన్పీఠ్ ఆర్గనైజేషన్, జ్ఞాన్పీఠ్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ కూడా చైర్పర్సన్గా వ్యవహరించారు. అసలు ఈ భారతీయ జ్ఞాన్పీఠ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే, మనం వింటూ ఉంటాం కదా జ్ఞాన్పీఠ్ అవార్డు అని చెప్పి, ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుని ప్రదానం చేసేటువంటి ఆర్గనైజేషనే భారతీయ జ్ఞాన్పీఠ్ ఆర్గనైజేషన్ అనమాట. దీన్ని అసలు ఎవరు స్టార్ట్ చేశారు ఈ జ్ఞాన్పీఠ్, భారతీయ జ్ఞాన్పీఠ్ ఆర్గనైజేషన్ని అంటే సాహు శాంతి ప్రసాద్ జైన్. చాలా ఇంపార్టెంట్. జ్ఞాన్పీఠ్ అవార్డు మీద చాలా ఎగ్జామ్స్లో, ముఖ్యంగా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సాహు శాంతి ప్రసాద్ జైన్, సాహు
శాంతి ప్రసాద్ జైన్. శాంతి ప్రసాద్ జైన్ అనమాట. సో ఈ సాహు శాంతి ప్రసాద్ జైన్ అండ్ రమా జైన్ వాళ్ళ వైఫ్ కూడా, సో రమా జైన్ వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు. సాహు శాంతి ప్రసాద్ జైన్ ఈమె యొక్క మావయ్య అనమాట. సో ఈమె అంకులే సాహు శాంతి ప్రసాద్ జైన్. అందుకే ఈమె ఇంతవరకు కూడా భారతీయ జ్ఞానపీఠ ఆర్గనైజేషన్ కూడా చైర్మన్గా వ్యవహరించారు. ఇక్కడ నేను పెట్టినటువంటి ఇమేజ్ ఇది జ్ఞానపీఠ అవార్డు యొక్క ఇమేజ్ అనమాట. ఇక్కడ పలకం ఉంది, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్లేక్ అనమాట, ఇది సైటేషన్ ప్లేక్ అనమాట. అంతేకాకుండా బ్రాంజ్ ఐడల్ ఆఫ్ సరస్వతి మాత, సరస్వతి అమ్మవారి యొక్క కాంస్య ఐడిల్ని ఇస్తారనమాట వాళ్ళకి. అంతేకాకుండా క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. సో జ్ఞానపీఠ అవార్డులో సైటేషన్ ప్లేక్ ఉంటుంది, కాంస్య సరస్వతి మాత విగ్రహం ఉంటుంది, అంతేకాకుండా క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. సో ఈ జ్ఞానపీఠ అవార్డుని ఏ ఆర్గనైజేషన్ ప్రదానం చేస్తుంది? భారతీయ జ్ఞానపీఠ ఆర్గనైజేషన్. సో జ్ఞానపీఠ అవార్డు అనేది భారతదేశంలోకెల్లా అత్యుత్తమ సాహిత్య అవార్డు, వెరీ వెరీ ఇంపార్టెంట్. హైయెస్ట్ లిటరరీ అవార్డ్ ఇన్ ఇండియా ఈజ్ జ్ఞానపీఠ అవార్డ్. ఈ జ్ఞానపీఠ అవార్డుని ఫస్ట్ రిసిపియంట్ మొట్టమొదటిసారిగా ఎవరు అందుకున్నారంటే జి శంకర కురుప్. జి శంకర కురుప్, శంకర కురుప్. సో ఈయన మలయాళీ రైటర్ అనమాట, మలయాళీ రచయిత శంకర కురుప్. సో ఈయన మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డుని అందుకున్నారు. ఈ భారతీయ జ్ఞానపీఠ ఆర్గనైజేషన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1944లో స్టార్ట్ చేశారు భారతీయ జ్ఞానపీఠ ఆర్గనైజేషన్ని. జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటిసారిగా అందుకున్నది 1965లో ఈయన అందుకున్నాడు. సో ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఫర్ ద కంప్లీషన్ నేను చెప్తున్నాను అంతే. సో మొట్టమొదట ఎవరు జ్ఞానపీఠ అవార్డుని అందుకున్నారంటే జి శంకర కురుప్. ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు హోల్డర్ ఎవరు? ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు 2019లో ఇచ్చింది. 2019లో ఇచ్చినటువంటి జ్ఞానపీఠ అవార్డు 55th జ్ఞానపీఠ అవార్డు అనమాట. దానికి అంటే ఈ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే అక్కితం అచ్యుతన్ నంబూతిరి. అక్కితం అచ్యుతన్ నంబూతిరి. అక్కితం అచ్యుతన్ నంబూతిరి. నంబూతిరి. సో అక్కితం అచ్యుతన్ నంబూతిరి. ఈయన కూడా మలయాళీ రైటరే. ఈయనకి 2019లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ప్రస్తుతం జ్ఞానపీఠ అవార్డు హోల్డర్ ఎవరు అంటే అక్కితం అచ్యుతం నంబూతిరి. ఇది 55th అవార్డు అనమాట. సో ఈ భారతీయ జ్ఞానపీఠ ఆర్గనైజేషన్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో అది ఓన్లీ జ్ఞానపీఠ అవార్డే కాకుండా జ్ఞాన గరిమ అవార్డ్, మూర్తిదేవి అవార్డ్, నవలేఖన్ అవార్డ్, ఇవి కూడా ఇంపార్టెంట్ అవార్డ్స్. వీటిని కూడా అదే ఇస్తుంది. సో ఒకవేళ మీకు ఎక్కడైనా ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ లాగా జ్ఞానపీఠ అవార్డుని మాత్రమే ఇస్తుందా, లేకపోతే జ్ఞానగరిమ, మూర్తిదేవి, నవలేఖన్ అవార్డ్స్ని కూడా ప్రదానం చేస్తుందా అంటే అవును. భారతీయ జ్ఞానపీఠ ఆర్గనైజేషన్ అవార్డ్స్ జ్ఞానగరిమ, మూర్తిదేవి అండ్ నవలేఖన్ అవార్డ్స్ ఆల్సో. మూర్తిదేవి అవార్డు చాలా ఇంపార్టెంట్. ఈ మూర్తిదేవి అవార్డుని ఇప్పుడు అందుకున్న వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ విశ్వనాథ్ ప్రసాద్ తివారీ అనమాట. అండ్ నవలేఖన్. సో నవలేఖన్ అవార్డుని కూడా అందిస్తుంది ఎవరు? భారతీయ జ్ఞానపీఠ ఆర్గనైజేషన్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ న్యూస్ ఐటమ్ ఈనాడులో వచ్చింది ఇవాళ. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3 కోట్ల మందికి టీకాలు వేయడం కోసం గ్లోబల్ టెండర్ని ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పర్చేస్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలేమో పర్చేస్ చేస్తున్నాయి డైరెక్ట్ కంపెనీస్ దగ్గర నుంచి కోవాక్సిన్, కోవిషీల్డ్ని. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్ని టీకాలు కేటాయించాలో కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తోంది. దీనికి సంబంధించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్ గురించి సారాంశం మొత్తం డిస్కస్ చేసినప్పుడు కరెంట్ అఫైర్స్లో మనం 2 days బ్యాక్ క్లియర్గా డిస్కస్ చేసాం. సో దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని టీకాలు అవసరం ఉంటే అన్ని టీకాలు ఆయా కంపెనీలు అమ్మవన్నమాట. ఆ రాష్ట్రాల యొక్క జనాభా ప్రాతిపదికన ఎన్ని ఇవ్వాలో అన్ని మాత్రమే ఇస్తాయి. ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సో దీన్ని పక్కన పెడితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గ్లోబల్ టెండర్కు వేసిందనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా వేరే అంటే మన దేశంలో ఉన్నటువంటి టీకా ఉత్పత్తిదారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా టెండర్ వేసి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అమ్మొచ్చు. సో ఈ టెండర్ ద్వారా 3 కోట్ల మందికి టీకాలు వేయాలని నిర్ణయించారు. దీనికి ఒకవేళ ఈ టెండర్ ద్వారా ఎవరైనా ఎంపిక కాబడితే వాళ్ళకు సంబంధించినటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏవైతే అనుమతులు కావాలో వ్యాక్సిన్ సరఫరా కోసం అవన్నీ వాళ్ళే తెచ్చుకోవాలి. ఈ అనుమతులు 2 నెలల్లో పొందాలి. టెండర్ ఒకవేళ వాళ్ళు ఖరారైపోతే 2 నెలలలోపు వాళ్ళ అనుమతులు పొందాలి. వాళ్ళు నెలకు 25 లక్షల డోసులు మినిమం అందించేట్టుగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ ఉండాలి. సో నెలకు ఖచ్చితంగా 25 లక్షల డోసులు మినిమం అందించాలని చెప్తున్నారు. సో మన ఏపీ ప్రభుత్వమే కాకుండా
ఇటీవలే కర్ణాటక గవర్నమెంట్ కూడా 2 కోట్ల టీకాల కోసం 2 crores వ్యాక్సిన్స్ కోసం గ్లోబల్ టెండర్కి ఆహ్వానించిందనమాట. అండ్ హూ ఈజ్ అవర్ ఆంధ్రప్రదేశ్ యొక్క మంత్రి ఎవరు అంటే హూ ఈజ్ హెల్త్ మినిస్టర్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ఏను ఆళ్ల నాని అని కూడా పిలుస్తారు, కానీ ఎగ్జామ్లో ఇలాగే అడిగే అవకాశం ఉంది, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. సో గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క వైద్య శాఖ మంత్రి ఎవరు అంటే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ఢిల్లీ పోలీస్ లాంచ్డ్ కోవి వ్యాన్. ఈ కోవి వ్యాన్ అనేటువంటి యాప్ను ఢిల్లీ పోలీస్ ఎందుకు లాంచ్ చేశారు అంటే వయోవృద్ధుల కోసం, ఫర్ సీనియర్ సిటిజన్స్. అంటే ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో, ఈ పాండమిక్ టైంలో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి అత్యవసరాల కోసం కానీ లేదా మెడిసిన్స్ కోసం కానీ బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో లాంచ్ చేసింది ఢిల్లీ పోలీస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. ఇది మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ కోసం. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఎవరైనా కాల్ చేసి, సీనియర్ సిటిజన్స్ కాల్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు చెప్తే ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి రెజిమెంట్ని పంపిస్తారనమాట. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరమైన వస్తువులు కావచ్చు, టీకాలు కావచ్చు లేదా మందులు కావచ్చు సరఫరా చేయడం కోసం కోవి వ్యాన్ని లాంచ్ చేసింది ఎవరు? ఢిల్లీ పోలీస్. అండ్ ఢిల్లీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? అరవింద్ కేజ్రీవాల్. సో హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? అరవింద్ కేజ్రీవాల్. హూ ఈస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ? ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్. అనిల్ బైజాల్ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడు ఈయన న్యూస్లో ఉంటూనే ఉంటాడు కాబట్టి అడిగే అవకాశం ఉంది. అనిల్ బైజాల్ ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. ఇండియా ది లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్ ఇన్ 2020. సో ఇండియా 2020లో అత్యధిక విదేశీ రెమిటెన్సెస్ పొందిందనమాట. సో విదేశీ రెమిటెన్సెస్ అత్యధికంగా పొందినటువంటి దేశం ఏది అంటే ఇండియా. చాలా సంవత్సరాల నుంచి ఇండియా లార్జెస్ట్ రెమిటెన్స్ రిసీవర్గా పేరు పొందింది. సో 2020లో కూడా, లాస్ట్ ఇయర్లో కూడా విదేశీ రెమిటెన్సెస్ని అత్యధికంగా పొందిన దేశం ఇండియా. సో ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారని అడిగే అవకాశం ఉంది, వరల్డ్ బ్యాంక్. ఎవరు అత్యధికంగా రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకున్నారు, పొందారు అని అడిగే అవకాశం ఉంది, ఇండియా. మరి ఈ రెమిటెన్సెస్ని ఎవరు అత్యధికంగా పంపించారు, వాళ్ళ దేశం నుంచి బయటకు వెళ్ళినటువంటి రెమిటెన్సెస్ అత్యధికంగా ఏ దేశానికి ఉన్నాయి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఇండియా నుంచి 2020లో ఎంత రెమిటెన్సెస్ బయటికి వెళ్ళాయి అంటే $7 billion అనమాట. అండ్ $7 billion 2019లో బయటికి వెళ్ళాయి, 2020లో తగ్గింది. $7 billion మాత్రమే మన ఇండియా నుంచి వెళ్ళినటువంటి ఫారిన్ రెమిటెన్సెస్ అనమాట. అయితే 2020లో మనం ఎంత ఫారిన్ రెమిటెన్సెస్ రిసీవ్ చేసుకున్నామంటే $83 billion రిసీవ్ చేసుకున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఇస్రో ఆక్సిజన్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. మనము ఇన్నాళ్ళు డిఆర్డిఓ గురించి డిస్కస్ చేసాం, ఆక్సిజన్ సప్లైస్ గురించి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అండ్ ఆక్సిజన్ కేర్ యూనిట్స్, ఆక్సీ కేర్ యూనిట్స్ అని కూడా మనం నిన్న డిస్కస్ చేసాం. సో ఇస్రో కోవిడ్ పేషెంట్స్ కోసం ఆక్సిజన్ సప్లై చేస్తుంది. జనరల్గా జిఎస్ఎల్వి ఏదైతే జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ ఉందో, ఈ రాకెట్ లాంచింగ్ వెహికల్లో క్రయోజెనిక్ ఇంజిన్స్ ఉంటాయన్నమాట. క్రయోజెనిక్ ఇంజిన్ అంటే అందులో వాడేటువంటి ఫ్యూయల్ చాలా అతి తక్కువ టెంపరేచర్స్లో వాడతారు. సో వాటిని క్రయోజెనిక్ అంటేనే అతి తక్కువ టెంపరేచర్స్ అనమాట, లోయెస్ట్ టెంపరేచర్స్. ఈ ఇంజిన్స్లో లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా వాడతారనమాట. సో జనరల్గా రాకెట్ లాంచింగ్ వెహికల్స్లో లిక్విడ్ ఆక్సిజన్ని ఆక్సిడైజర్గా ఇస్రో వాడుతుంది. దానికోసం ఉన్నటువంటి లిక్విడ్ ఆక్సిజన్లో చిన్న చిన్న మార్పులు చేసి పేషెంట్స్ కోసం ప్రొడ్యూస్ చేసిందనమాట. జిఎస్ఎల్వి క్రయోజెనిక్ ఇంజిన్స్లో వాడడానికి తయారు చేసినటువంటి లిక్విడ్ ఆక్సిజన్లో చిన్న చిన్న మార్పులు చేసి కోవిడ్-19 పేషెంట్స్ కోసం అందిస్తోంది ఇస్రో. వెరీ ఇంపార్టెంట్. ఇది తన యొక్క షార్ నుంచి అంటే శ్రీహరికోట రేంజ్ నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటికీ పంపిస్తుంది అనమాట. సో షార్, దీన్నే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని కూడా అంటారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా షార్ శ్రీహరికోట రేంజ్. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎక్కడుందని అడగచ్చు, నెల్లూరులో ఉంది. లేదా దీన్నే షార్ అని కూడా అంటారు, శ్రీహరికోట రేంజ్ అనమాట. అంతేకాకుండా ఇస్రో ఓన్లీ ఏపీలోనే కాకుండా గుజరాత్, కేరళలో కూడా ఆక్సిజన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ దగ్గర ఉన్నటువంటి ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్లో 1.65 lakhs లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ని లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్గా మార్చి సప్లై చేస్తుంది. అంతేకాకుండా కేరళలో తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్, మనకు అందరికీ తెలుసు తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కేరళలో. అక్కడ
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ని కేరళకి, తమిళనాడు గవర్నమెంట్కి కూడా సప్లై చేస్తుంది మన ఇస్రో అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. సో మనం నేపాల్ ప్రధాని గురించి మనం డిస్కస్ చేసాం. నేపాల్ ప్రధానిగా ఓలీ విశ్వాస తీర్మానంలో ఓడిపోయాడని చెప్పి ఆయన విశ్వాస తీర్మానానికి వెళ్ళాడు. ఆయనకు కేవలం 93 ఓట్స్ వచ్చాయని కూడా డిస్కస్ చేసాం. అండ్ 124 ఓట్స్ విపక్షాలకు వచ్చాయని చెప్పాం. సో ఈయన ఓడిపోయాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో ఈయన్నే మళ్ళీ ప్రధానిగా ఎంపిక చేయబడ్డారనమాట. అండ్ హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్? ఆమె పేరు బిద్యాదేవి భండారి. బిద్యాదేవి భండారి. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డైలీ నేను డిస్కస్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కూడా డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఫాలో డైలీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ మైండ్స్ అకాడమీ. బిద్యాదేవి భండారి. సో షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్. అండ్ హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్? కేపీ ఓలీ. కేపీ శర్మ ఓలీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. సో ఈయన మళ్ళీ తిరిగి నియమించబడ్డాడు. ఎందుకంటే విపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయిపోయాయి కాబట్టి. సో ఈ నేపాల్ యొక్క రాజకీయ సంక్షోభం, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ను నేను కరెంట్ అఫైర్స్ మునుపటి వీడియోస్లో క్లియర్గా డిస్కస్ చేశాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్ దయచేసి చూడండి. నాట్ ఫర్ ట్రయల్ ఆఫ్ కోవాక్సిన్ ఇన్ 2 to 18 ఏజ్ గ్రూప్. సో ఇంతవరకు మనకు ఫేజ్ 3 వ్యాక్సినేషన్ డ్రైవ్లో 18 నుంచి 44 ఇయర్స్ వరకు ఇచ్చారు. అంతకుముందు 45 అండ్ అబవ్ ఇయర్స్కి ముందు 2 ఫేజెస్లో మనకు వ్యాక్సినేషన్ని ప్రోగ్రామ్ లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. థర్డ్ ఫేజ్లో 18 to 44 ఏజ్ వాళ్ళకు కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు 18 కంటే కింద ఉన్న వాళ్ళకి అసలు వ్యాక్సిన్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటి డౌట్ ఉంది చాలామందిలో. చిన్నపిల్లలకి ఇవ్వచ్చా? సో అందువల్లనే 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ట్రయల్స్ వేయడానికి ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కోసం మన భారత్ బయోటెక్ వాళ్ళు అప్రూవల్స్ కోసం అప్లై చేశారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవ్ చేసింది. సో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ని స్టడీ చేసి 2 to 18 ఏజ్ గ్రూప్కి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చా అన్న దాని మీద క్లినికల్ ట్రయల్స్ కోసం అప్రూవల్స్ ఇచ్చింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా టు భారత్ బయోటెక్. 525 మంది మీద కోవాక్సిన్ని ట్రయల్గా పరీక్షిస్తారు 2 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే పిల్లలకి కూడా కోవాక్సిన్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని మనం అనుకోవచ్చు. సో కోవాక్సిన్ ఎవరు ప్రొడ్యూస్ చేశారు? భారత్ బయోటెక్, హైదరాబాద్. సో హూ ఈజ్ ద CEO ఆఫ్ భారత్ బయోటెక్? కృష్ణ ఎల్లా. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి. CEO కృష్ణ ఎల్లా. అండ్ హూ ఈజ్ ద CEO ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా? అదర్ పూనావాలా. గో ఎయిర్ రీబ్రాండెడ్ యాజ్ గో ఫస్ట్. తక్కువ కాస్ట్ కలిగినటువంటి విమానయాన సంస్థ గో ఎయిర్ ఇప్పుడు రీక్రిస్టైన్ టు గో ఫస్ట్, దీని పేరును మార్చుకొని గో ఫస్ట్ అనే పేరుతో ముందుకొస్తుంది. ఇది త్వరలోనే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లాంచ్ చేయబోతుంది, IPO లాంచ్ చేయబోతుంది. ఈ IPO కంటే ముందుగా ఇది పేరు మార్చుకొని వస్తుంది అనమాట, గో ఫస్ట్ అనే పేరుతో. ఈ IPO యొక్క వాల్యూ 2500 crores వాల్యూ IPO ఇది లాంచ్ చేయబోతోంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి ఎయిర్ ఆపరేటర్స్ ఎవరెవరు అంటే స్పైస్ జెట్ అండ్ ఇండిగో. గో ఎయిర్ కూడా వస్తే, అంటే ఇప్పుడు గో ఫస్ట్గా పేరు మారింది కాబట్టి ఇది కూడా వస్తే థర్డ్ది అవుతుంది. గో ఫస్ట్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి ఎయిర్ ఆపరేటర్స్లో. సో ఇప్పుడు స్పైస్ జెట్ అండ్ ఇండిగో మాత్రమే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి ప్రస్తుతానికి. గో ఫస్ట్ వాళ్ళు IPO చేయబోతున్నారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ 2500 కోట్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ త్వరలో రాబోతుంది. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, గో ఫస్ట్ వాళ్ళ యొక్క షేర్స్ని పబ్లిక్కి కూడా పర్చేస్ చేయడం కోసం లాంచ్ చేస్తారు. ఆ షేర్స్ని పబ్లిక్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఇవి లిస్ట్ కాబట్టి స్టాక్ మార్కెట్ ద్వారా పబ్లిక్ కూడా ట్రేడ్ చేయొచ్చు వీటిని. RBI క్యాన్సల్స్ లైసెన్స్ ఆఫ్ యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇది బెంగాల్కి సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ను RBI క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ అడిక్వేట్ క్యాపిటల్. దాని దగ్గర ఇప్పుడు కావాల్సినంత మనీ లేదనమాట. అంతేకాకుండా నో అర్నింగ్ ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్లో కూడా ఆ మనీ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేదు. అంటే ఈ యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ని అలాగే వదిలేస్తే నష్టాలకు ఇంకా ఎక్కువ కూరుకుపోతుంది. అప్పుడు వాళ్ళ డిపాజిటర్స్కి, ఆ బ్యాంకులో ఎవరైతే డిపాజిట్ చేయబడినారో వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ని లైసెన్స్ని రద్దు చేయాలని RBI డిసైడ్ చేసి రద్దు చేసిందనమాట. సో ఇప్పుడు డిపాజిటర్స్ పరిస్థితి ఏంటి అంటే మనకందరికీ తెలుసు. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ DICGC. సో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ కూడా ఉంది, DICGC యాక్ట్.
సో డిఐసిజిసి యాక్ట్ 1961 ద్వారా ఏదైనా బ్యాంకు ఫెయిల్ అయినా లేకపోతే ఆ బ్యాంకు లిక్విడేషన్లోకి వెళ్ళినా అలాంటి బ్యాంకులో ఎవరైతే డిపాజిట్లు చేశారో 5 లక్షల వరకు వాళ్ళ డిపాజిట్ని ఈ ఇన్సూరెన్స్ నుంచి పే చేయబడుతుంది. సో అప్ టు 5 lakhs వాళ్ళ డిపాజిట్స్ రీపే చేయబడుతుంది. దానికి సంబంధించినటువంటి యాక్టే డిఐసిజిసి యాక్ట్. అంటే వీళ్ళకి క్రెడిట్ గ్యారంటీ ఉంటుందన్నమాట. వీళ్ళ క్రెడిట్ గ్యారంటీ కోసం ఇన్సూరెన్స్ చేయబడుతుంది. కాబట్టి 5 లక్షల రూపాయల వరకు ఎవరైతే డిపాజిటర్లు ఉన్నారో వాళ్ళకి రీపే చేయబడుతుంది. ఇప్పుడు యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ సబ్మిట్ చేసినటువంటి డేటాను బట్టి ఫుల్ అమౌంట్ అందరు డిపాజిటర్లకు రీపే చేయబడుతుంది అని చెప్తుంది యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్. సో ఇక్కడ ఉన్నట్లే దానికి అడిక్వేట్ క్యాపిటల్ లేదు, ఫ్యూచర్లో సంపాదించేటువంటి అవకాశం లేదు, డిపాజిటర్లు నష్టపోతారు, ప్రజా సంక్షేమం దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో యునైటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. యాజ్ పర్ డిఐసిజిసి యాక్ట్ డిపాజిటర్లందరికీ ఫుల్ అమౌంట్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైండ్స్ అకాడమీ ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్ డైలీ పెడుతుంటాము. ఇవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్లో ఉంటున్నాయి. ఒక్కో కరెంట్ అఫైర్స్కి వాటి బ్యాక్గ్రౌండ్ కూడా అవసరమైన చోట డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కానీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.